దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 24 మే 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 112వ అధ్యాయము 7వ వచనం. సామ్ నంబర్ 112 అండ్ వర్డ్స్ 7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాని ఎవరు? వాని యెహోవా యందల భయభక్తులు కలిగిన వారు, దేవుని భయము కలిగిన వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల యొక్క సమస్య అస్థిరత, ఒక దేశం యొక్క సమస్య అస్థిరత, ఒక కుటుంబం యొక్క సమస్య, ఒక వ్యక్తి యొక్క సమస్య అస్థిరత. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ సంపదలో ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరత కావాలంటే, స్టెబిలిటీ కావాలంటే మనము దేవుని భయము కలిగి ఉన్నవారై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. Let me read this in English. He shall not be afraid of evil tidings. His heart is fixed, trusting in the Lord. Whose heart is fixed? They that fear the Lord. They that fear the Lord, their heart is fixed, trusting the Lord. It is stable. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు చాలామంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాం. ఒకసారి సంతోషంగా ఉంటాం, ఒకసారి భయంకరమైన దుఃఖంలో ఉంటాం, ఒకసారి నీ ప్రొంగుతున్న వారుగా ఉంటాం, ఒకసారి గతిస్తున్న వారుగా ఉంటాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బాహ్యంగా ఏమి జరుగుతున్నను నువ్వు స్థిరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వాట్ ఎవర్ మే బీ హ్యాపెనింగ్, గాఢాంధకారపు లోయలో సంచరించలను నువ్వు స్థిరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, టుడే ద లార్డ్ ఈస్ ఎంకరేజింగ్ ఎవ్రీబడి ఫర్ స్టెబిలిటీ, టు బికమ్ స్టేబుల్ ఇన్ లైఫ్. టుడే వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే, ద లార్డ్ వాంట్స్ టు గివ్ యూ అ గ్రేట్ గ్రోత్. దేవుడు నిన్ను గొప్పగా హెచ్చింపు చేయాలని आशा हिंदी में पढ़ेंगे भजन संहिता 112 और उसमें 7 वचन पढ़ रहे हैं. वह बुरे समाचार से नहीं डरता, उसका हृदय यहोवा पर भरोसा रखने से स्थिर रहता है. आज स्थिरता के बारे में परमेश्वर कह रहे हैं. प्रभु को धन्यवाद अदा करते हैं. जब आपका हृदय प्रभु के ऊपर है तो आप स्थिर रहते हैं, आपके हेल्थ में स्थिर रहते हैं, आपकी कमाई में स्थिर रहते हैं, आपके परिवार में स्थिर रहते हैं, आपके पढ़ाई में स्थिर रहते हैं, आपके नौकरी में, आपके धंधे में स्थिर रहते हैं. आज का दिन अस्थिरता ही भयंकर समस्या है सबके जीवन में. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరంగా లేకపోవటే గొప్ప సమస్య. దేశాలు అస్థిరంగా ఉన్నాయి, ఫైనాన్సెస్ అస్థిరంగా ఉన్నాయి. కానీ యెహోవా యందలి భయభక్తులు గలవారు యెహోవాను ఆశ్రయించి వాని హృదయము స్థిరముగా ఉంటుంది. టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ అన్స్టెబిలిటీ ఇన్ యువర్ లైఫ్. నీలో స్థిరత విషయంలో, ఫ్యూచర్ విషయంలో మీరు అస్థిరులుగా ఉన్నారేమో. దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు నీ జీవితము స్థిరంగా స్థాపింపబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి దీవించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరూ స్థిరము కలిగి జీవించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరినీ ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. ఆరోగ్యంలో స్థిరత ప్రకటిస్తున్నాను. వారి ఉద్యోగంలో, వ్యాపారాల్లో నీ బిడ్డలు దేవా స్థిరత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా చాలాసార్లు బిజినెస్లో ప్రభా ఎత్తు పొలాల్లో వెళుతూ ప్రభా నాయన దేవా భయము, కన్ఫ్యూషన్లో ఉంటున్న దేవా ఈ యొక్క వ్యాపారాలు నాయన తండ్రి నీ బిడ్డల హృదయాన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఉన్నా లేకపోయినా స్థిరముగా ఉంటూ సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి.
దాన్ని చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరినీ దీవించి వారికి స్థిరత దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ తండ్రి మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను. జాబ్ ఎంట్రన్స్ కొరకు, జాబ్ ఎగ్జామ్స్ రాసిన వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేసి దీవించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రంలో నాయన. గొప్ప స్థిరత దయచేయండి నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు స్థిరముగా ఉండి పరిచయం చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిస్థితుల మీద ఆధారపడక, పరిస్థితులను గమనించక ప్రభా నాయన నీ నామమందు స్థిరత కలిగి పరిచయం చేయుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచి దీవించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.